అటు చెంచే బయట టాప్ తమ్మల్ల పెద్దమ్మ తసుకో తుసుకో అగ్గిపెట్ట గుప్పెట లవ్వు లాడు చెంచే బయట తసుకో తుసుకో అగ్గిపెట్ట గుప్పెట లవ్వు లాడు చెంచే బయట టాప్ తుసుకో తుసుకో అగ్గిపెట్ట గుప్పెట లవ్వు లాడు చెంచే బయట టాస్క్ తుసుకో అగ్గిపెట్ట అరే అగ్గిపెట్ట అరే అగ్గిపెట్టరా మంచి కోలలు ఆడుకోవచ్చు కదా. మేము అగ్గిపెట్టనే ఆడతాం. కోలలు ఆడదాం. కోలలు కొడితే అందరికి డబ్బులు ఇస్తారా? మనకు కూడా ఇస్తారు. మనం కూడా పోతే వాళ్ళకి డబ్బులు ఇస్తారు. మనం కూడా పోతే మనకు కూడా ఇస్తారు కదా. నీకు ఆడొక్క కన్నే కోళ్ళు అయితే అక్కడ అంకుల్ కోలలు ఇస్తారు. పోతాం చెక్కిస్తాడా అరే నువ్వు అంకుల్ కాడి పట్టుకోతాను వాడు చెక్కిస్తాడా చెక్కిస్తాడా? సరే నువ్వు అంటాను పిల్లలు గిటారు అంకుల్ నాకు కోలలు కొట్టియా. కోలలా? కోలకి ఇప్పుడు ఎక్కడైతారా బాబు? నాకు పని బాగున్నది. నాకు ప్లీజ్ అంకుల్ ప్లీజ్ ప్లీజ్ అంటే మరి పని ఉన్నది కదా నాకు. కోలలు కొట్టినాక పైసలు వస్తే కాదు ఇస్తాం. కోళ్ళు ఆడినాక పైసలు వచ్చినాక ఇస్తావా? ఇప్పుడు ఖచ్చితంగా అర్జెంట్ మీరు పిల్లలు చెక్కపోతు వీళ్ళతో పైసలే ఇవాళ కట్టేది తెచ్చిరా. ఏది కట్టేది? కట్టె తీసుకురాలి. కిచెన్ కచ్చారు కూరలు ఎక్కడ కూరలేదు. అంకుల్ కాడ పోతే కట్టెలు తెచ్చుకోవాలి. అక్కడ కూడా వేరే ఆడపిల్లలు కొంచెం బాగుంది. మరి కొంచెం బాగుంది. ఒక సాయంత్రంగా మీరు ఆడేది మరి అర్జెంట్ కానా? మరి పైసలు ఎంత ఇస్తారా బిడ్డ? ఎంత ఇస్తారు మీరు? బాగా కొన్ని ఇచ్చారు కదా ఇవి. బాగుండగా మధ్య నూనె అవుతుంది. నూనె అవుతా ఈ కట్టె రోజు ఇచ్చారు మీకు? ఏ శంకుర్ శంకర్ అని ఇచ్చిందా? మధ్య ఉన్నది పదరా. మీరు పాటలు పాడతారా? మంచి ఆడతారా? ఏ పాటలు పాడతారు? మేమైతే చిన్నప్పుడు మస్తు ఆడినాం కదా. హోలీ పండుగ వచ్చిందంటే ధూమ్గా చేసేది మస్తు హోలీ మా ఫ్రెండ్స్తో ఆడేది. ఇప్పుడు ఏం పాట పాడతారు మీరు? ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకునేనా? అంతేనా? ఏ రోజులు ఏమో ఒకప్పుడు లెక్క లేదు. ఏదో అట్లా ఇప్పుడు సంబరానికి ఎప్పుడు
పాటలు మరి ఎట్లా మీరు బుక్ రాసుకున్నారా? గుర్తించుకుంటా అన్ని పాటలు తీసుకున్నారా? ఇది బిడ్డ మీరు చిన్నప్పుడు మస్తు జాయిలు జాయిలు వస్తే ఒక్కొక్కరు ఇంకొకరు తక్కువ లేదు అది బిడ్డ. కూలలే వీళ్ళు అన్నం కూడా వెళ్ళే ఆవులు పిలాలంటే వాళ్ళు భద్రాల పడితే నేను ఏం చేస్తాను కథ శేఖర్ శేఖర్ అన్న కట్టెలు ఇచ్చి పంపినాడ నేను పోతానే నాకు అన్నం కాదన్నా అని ఇష్టపడలేదు పిల్లలు కూలలు కూడా అట్లా అయినా అయితే తలుపు అయిపోయినాయి. ఈ చిన్నపిల్లలు కదా చిన్నప్పుడు మనం ఆడుకుంటుంది ఆ రెస్పెక్ట్ గురించా చెప్పాలి. పిల్లలు అయిపోయినారా బిడ్డ? అదే పైసలు లేరి అదే కూలలు అయిపోయినాయి పైసలు లేదా 50 రూపాయలు కానీ 50 రూపాయలు అడుగుతాను ఎందుకంటే 10 రూపాయల కోటి 50 రూపాయలు ఇది పైసలు ఇది ఇక పైసలు ఎక్కడి అది చెక్కినాక నేనే పనిష్ పెట్టుకొని చెప్తాను అనే పైసలు దారా మీరు అస్సలు పిడుగులు ఆయన మీ పిల్ల పిల్లలు అంటే మీరు హుషారున్నారు. అంటే పాట కదా ఈ చెక్కులు ఫ్రీ అన్నదా? అస్సలు పోపురా ఏం బాయ్ బాయ్ పని తీసుకొని చెక్కిన కాదు ఫైన్స్ పెట్టుకొని ఇక్కడ నీకు అసలు పార్టీ దొరికింది కదా చెప్తాను మరి మరి అంటే అదే తలుపులు అయిపోయినాయి పిల్లలు వచ్చారు వచ్చి తాత అంకుల్ బీద్ అంకుల్కి కోళ్ళు ఎక్కువన్నారు అనక నేను ఎక్కరా అంటే కథం పోయి కథ తీసుకొచ్చారు చెక్తిరి కథం ఈ కథ తగ్గట్టుగా మంచిగా దొరికారు కదా తగ్గటేందో కథ పోయి అయితే పోయి పిల్లలు చిన్న పిల్లలు మనం ఆడుకోలే కానీ వాళ్ళు ఎంత హుషారు ఉన్నారు ఆ పిల్లలు పైసలు ఇస్తాను ఆయన కానీ మరి వాళ్ళు పిల్లలు చెప్పినప్పుడు చెప్పాలి కదా అన్న తిందామంటే పిల్లలు పానం మీద ఉండే పిల్లలు పెడుగులే మంచి తెలికాల పిల్లలే హుషారు ఉన్నారు కానీ గట్లున్నారు ఈ రోజుల్లో హుషారు లేకపోతే ఉన్నదే పోయి పోతే నేను తాళేసి అన్న తింటాయి కదా జైరాడ వీరాళ్ళు మీరెందుకు అటు కుక్కలు ఉన్నాయి సపరేట్ ఇంటికి ఆడతారా మరి పా వాళ్ళ దగ్గర గడపడుతుందా అంగిలకి చేరిపోతే కదరా ముందైతే కోలేలా పైసలు వడ్లితే కొంచెం నువ్వు సెట్ చేయదు మరి సరే పైసలు ఇస్తాను ₹100
కోట మనక అందించింది కానీ మనకు ఇస్తుంది కానీ ఉన్నాయి మనకు నాకు లేవు మరి ఇంతే ఇస్తాయి 500 లేవు 500 ఏమి లేవు ఇంతే ఇంతే తీసుకోవచ్చు ఎప్పటి దొరికినాయి పైసలు 120 దొరికినాయి వీళ్ళని కూడా తీసుకొని పోయి తప్ప నేను వెళ్ళిపోయి కుక్కలు ఉంటాయి మరి జాగ్రత్తగా తిరుగు మీరు ఇవాళ కార్డు మీకు ఎంత వచ్చినాయి 120 అరే అందరం కలిసి కొనుక్కొని గట్ల ఎట్లుంటుంది మీరు ఇద్దరు రాలే మా ముగ్గురు ఆడితేనే వచ్చినాయి అది గట్లా మరి ఇప్పటిక మేము ముగ్గురం మేము ఇయ్యం మీరు ఇప్పుడు రారి వచ్చిన పైసలతో కొనుక్క తిన్నాం ఇంటికి షేరవ్వ ఇంటికి కోట మనక్కల ఇంటికి అయితే మనం గిల్ ఇంటికి పంపాలా పైసలు వడ్లన్న బియ్యం పైసలు అంటే ఎట్లా బిడ్డ ఇప్పుడు ఉండద్దా కొన్ని బియ్యం సరే ఉండండి మీతోటి కూడా లాస్ట్ రోజు 200 ఇస్తా 100 ఇస్తా ఇవి అయితే ఉంచుకోవాలి స్ప్రైట్ కొనుక్కొని తాగు పైసలు మనసులో చాపిస్తారా అది పైసలు చేప మనసులో చాపిస్తా కొట్టవు మీరు లాభం వేసుకోరి పైసలు అమ్మ పైసలు తీసుకోపోరావు అరే అందరం పంచుకున్నాం ఎట్లా పంచుకోవచ్చు దుకాణం కాడికి పోదాం దుకాణం కాడికి పోయి పంచుకున్నాం బాగా